ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది టీవీ సత్యనారాయణ. ముందుగా ముఖ్య అంశాలు. భారతదేశాన్ని ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో సౌరశక్తి సామర్థ్యం గత 10 సంవత్సరాలలో 32 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. వార్తల వివరాలు. భారతదేశాన్ని ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు విద్యావంతులను మాత్రమే కాకుండా సున్నితమైన, నిజాయితీగల పౌరులుగా తయారు చేయాలని అన్నారు. విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధించడం ఉపాధ్యాయుల కర్తవ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు ప్రతి చిన్నారిలోని సహజ ప్రతిభను గుర్తించి బయటకు వెలికి తీయాలన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను కలిగి ఉండాలని, గొప్ప ఉపాధ్యాయులు గొప్ప దేశాన్ని నిర్మించగలరని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ సౌరశక్తి సామర్థ్యం గత 10 సంవత్సరాలలో 32 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ సదస్సులో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా గ్రీన్ ఎనర్జీలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించిందని, పునరుత్పాదక ఇంధనంలో ప్యారిస్ హామీలను సాధించిన మొదటి G20 దేశంగా భారత్ నిలిచిందని నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ సౌరశక్తి సామర్థ్యంలో ప్రపంచం మొత్తాన్ని ఏకతాటికి పైకి తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు. 2015లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ తక్కువ సమయంలోనే 100 సభ్య దేశాల మైలురాయి చేరుకుందని ప్రధానమంత్రి తెలిపారు. ఈ సంస్థ సౌరశక్తి సామర్థ్యం భవిష్యత్తుకు స్థిరమైన మార్గాన్ని ఏర్పరుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, Our solar energy capacity has increased 32-fold in the last 10 years. This speed and scale will also help us achieve 500 gigawatt non-fossil capacity by 2030. India's growth in the solar sector, the mantra to increase solar adoption is awareness, availability and affordability. We increased awareness about the need of sustainable energy sources by encouraging domestic manufacturing in the solar sector. We increase availability. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ దాఖలకు ఈ నెల 12 చివరి తేదీ కాగా, మరుసటి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు. అభ్యర్థుల ఉపసంహరణకు ఈ నెల 16 చివరి తేదీ. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో 67 స్థానాలకు గాను బీజేపీ మొదటి జాబితాను విడుదల చేసింది. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలను చేసుకున్నాయి. ఆరోగ్యం, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలలో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఊతమిచ్చే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి, సంబంధాలను పెంచుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ మధ్య ఈరోజు జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్లో జరిగిన చర్చల సందర్భంగా ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సంబంధాల్లో బలమైన పురోగతిని సమీక్షిస్తూ 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహాలను మరింత విస్తరించాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు, బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా అధిగమించడానికి సమాయత్తం కావాలని రాజ్నాథ్ సింగ్ సాయుధ దళాల అగ్ర కమాండర్లను ఆదేశించారు. అత్యున్నత స్థాయి సైనిక నాయకత్వ సమావేశంలో భాగంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జాయింట్ కమాండర్ల సమావేశానికి రక్షణ మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
భారతదేశం శాంతిని ప్రేమించే దేశమని, ఉత్తర సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతీయ అశాంతి ముప్పుగా పరిణమిస్తున్న పొరుగు దేశాల పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని సాయుధ దళాలకు స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి సరైన గమనంలో పయనిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ పునరుద్ఘాటించారు. ఈరోజు న్యూఢిల్లీలో ఆర్బీఐ వార్షిక ఫిబాక్ 2024 సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2% ఉండొచ్చన్న సెంట్రల్ బ్యాంక్ అంచనాను ఆయన సమర్థించారు. హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత జిల్లాలను సందర్శిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన అపార నష్టాన్ని ఈ బృందం అంచనా వేయనుంది. అంతకుముందు తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో ఈ బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధం విషయంలో భారత్ అభిప్రాయాలను గౌరవిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ అంశంలో భారత్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, యుద్ధ సమస్యను పరిష్కరించేందుకు చాలా నిష్ఠతో పనిచేస్తున్నామని తెలిపారు. చర్చలతో సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉక్రెయిన్కు ఉంటే దానికి తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్తో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు స్నేహితుల, భాగస్వామ్యుల సలహాలను స్వీకరిస్తున్నామని, ఈ విషయంలో భారత్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని పుతిన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. కరకగూడెం మండలం రఘునాథపాలెం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మనుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న సహా ఆయుధ దళానికి చెందిన 6 మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో గ్రేహౌండ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. రఘునాథపాలెం ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన ఈ దళానికి లచ్చన్న నాయకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల దృష్ట్యా వరదల్లో చిక్కుకున్న ప్రజలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం, క్లెయిమ్ ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా త్వరితగతిన క్లెయిమ్ సెటిల్మెంట్లు జరిగేలా బీమా కంపెనీలను ఆదేశించామని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. పాలసీదారులు సంప్రదించగల నోడల్ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా బీమా కంపెనీలను కోరింది. ఈ విపత్తులో నష్టపోయిన వారిని ఆదుకోవడానికి, వారికి అవసరమైన సహాయాన్ని వీలైనంత త్వరగా అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైన పడింది. దీంతో 82,459.79 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 82,201.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 53.6 పాయింట్ల నష్టంతో 25,145.1 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కు విలువ 83.98గా ఉంది. దులీప్ ట్రోఫీలో భాగంగా మొదటి రోజు బెంగళూరు వేదికగా జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సారథ్యంలోని ఇండియా ఏ, అభిమన్యు ఈశ్వరన్ నేతృత్వంలోని ఇండియా బి పోటీ పడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా బి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 1 డౌన్లో వచ్చిన ముషీర్ ఖాన్ 105 పరుగులు చేశాడు. ఇండియా ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాష్దీప్, అవేష్ ఖాన్ 2 వికెట్లు తీశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశాన్ని ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో సౌరశక్తి సామర్థ్యం గత 10 సంవత్సరాలలో 32 రెట్లు పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.